ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2007 నారాయణమూర్తి ఆగబ్బా, నీకు చిన్నది ఇంకా అరిగినట్లేదా? 2007 రాత్రి అంత ఎక్కువ తిన్నావా? పుట్టినరోజు నాడు యువ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ ప్యాకేజ్ స్టార్ ఉన్నాడో ఆయన ఏమన్నాడు? కుప్పవెల్లి కౌలించుకుందాంరా, ప్రేమించుకుందాంరా అంటే జైలు స్టార్లు అబ్బా, జైల్లో చెప్పకూడదు గురించి కూడా బైక్ ఇస్తే వదలవు, నీతో డిబేట్ లో కూర్చోబెట్టితే చావు, నీతో డిబేట్ లో కూర్చోబెట్టితే చావు, మొదలాడతావు, ఓ సోది చెప్తావు, అవకాశం చెప్తావు, ఈ తప్ప ఏది మాట్లాడదు. బైక్ ఆపండి బ్రహ్మరెడ్డి గారు అయితే చెప్పారు. అంతకంటే మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. రండి. నారాయణమూర్తి గారిని ఒకసారి మ్యూట్ చేయండి సార్. మీరు ఇలా పద్దాక మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తే నారాయణమూర్తి గారు మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు వారందరూ సైలెంట్ గా విన్నారు. మీరు మీ ఇష్టానుసారంగా మీరు వారందరూ మధ్యలో మాట్లాడుతూ ఉంటే చర్చని సక్రమంగా కొనసాగించాలి కదా. రాజశేఖర రెడ్డి గారు కుమార్తె పార్టీని విలీనం చేస్తే ఆవిడ ప్యాకేజీ తీసుకోలేదు. ఆవిడ దేశం కోసం ప్రపంచం కోసం పనిచేసింది. టీడీపీతో జనసేన అధినేత పొత్తు పెట్టుకుంటే ప్యాకేజీ. ఏం సార్ జనాలు నవ్వుతారు అలా మాట్లాడితే? అందరికీ ఒకటే న్యాయం. లేదు మా రాజన్న బిడ్డ కూడా ప్యాకేజీ ఇస్తారని మీరు అనండి, తర్వాత మిగతా పార్టీ వాళ్ళు అనండి. ఎలాంటి మీరు చేస్తే సంసారం ఇంకోటంటే ఎట్లా చెప్పాలి? ప్యాకేజీ అని తీసుకున్నారు, నువ్వు ఏదైనా ఉంటే ఇంకోటి అడుగు. మాట్లాడతారు ఒకే మాట 10 సార్లు, ఎన్నిసార్లు తిట్టినా కానీ మానవ అభిమానం సన్నాసాలు ఉన్నారంటే వైసీపీ వెదవలే, వైసీపీ నాయకులు, వైసీపీ అధినేతలే. ఇక ఆపితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ ఆస్తులు, అంతకు ముందు ఆస్తులంతా, తర్వాత వచ్చిన ఆస్తులంతా ఒకసారి లెక్క చేద్దాం. 2007లో తన పుట్టినరోజు నాడు యువక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2007 2009 లోపే తను ఎంపీ కావాలని వాళ్ళ బాబాయిని ఏ రకంగా హింస పెడితే సోనియా గాంధీ ఏ రకంగా కంట్రోల్ తీసుకోమని చెప్పింది అందరికీ తెలుసు. 2009లో సరే ఈయన గొడవ పడలేక ఎంపీని చేస్తే 3 నెలలకే తండ్రి చనిపోతే కేవలం 3 నెలల ఎంపీకి ముఖ్యమంత్రి పదవి కావాలని ఆరాటపడి కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చంపింది ఎవడో? ఆ రోజు మీరు చరిత్ర గుర్తు తెచ్చుకుంటే చిరంజీవి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టకపోతే కాంగ్రెస్ రాష్ట్రం విభజన నేపథ్యంలో ఏ రకంగా అల్లకులాలంగా తయారైతే ఆ రాజన్న బిడ్డ అని చెప్పి ఏ కాంగ్రెస్ ఉన్నతి కోసం అయితే తోడ్పడ్డాడు రాజశేఖర రెడ్డి, అతని ఆశయాలు తొంగలో దొక్కి అతని యొక్క చివరి కోరికను కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 3 నెలల్లో ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారి కనుక ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. కాంగ్రెస్ పార్టీ ఆయనకి 2 ఆఫర్లు ఇచ్చిందండి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకోవాలా, కేంద్ర మంత్రి, ఇది నేను సాక్ష్యం. కేంద్ర మంత్రి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఆ రోజు ఆఫర్ చేశాం. కొంతమంది కొన్ని సామాజిక వర్గాలు ఆయన పక్కన పెట్టుకున్నటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని మిస్గైడ్ చేశారు. సోనియా గాంధీ గారు 2 పదవులు అడి, ఒకటి కేంద్ర మంత్రి పదవి, ఒకటి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు తీసుకోండి. మీరు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఈ విధమైనటువంటి కాపు సామాజిక వర్గాలకి ముఖ్యమంత్రి చేసే అవకాశం వస్తుంది, ఇది మేము చేస్తున్న ప్రామిస్ అని చెప్పి నా కళ్ళ ముందు. మీరు కావాలంటే చిరంజీవి గారి లైన్ లో తీసుకోండి. ఆయన దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ నుంచి ఉన్నటువంటి ఒక మంత్రి ఆ రోజు సాక్ష్యం, ప్రత్యేక సాక్ష్యం. ఆయన కూడా బలవంతంగా కేంద్ర మంత్రి తీసుకోండి అని చెప్పి ఆయన మిస్గైడ్ చేశాడు. అదే చిరంజీవి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు తీసుకొని ఉన్నట్టుగైతే ఈ జగన్ దుకాణం గాని ఇంకో ప్రైవేట్ దుకాణం కానీ నడిచుండేది కాదు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఆ రోజు ఉంది, చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం ఉంది. కానీ ఆ రోజు ఏమైందంటే కేంద్ర మంత్రి వైపు చిరంజీవి గారు జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తా, మస్తాన్ వల్ల గారు చెప్పలేకపోతున్నాడు కానీ ఆ సన్నాసి వ్యక్తి ఎవరో కూడా చెప్తాను. ఈ రోజు మంత్రివర్గంలో ఉన్నాడు, మొన్న భోగిన డాన్స్ వేసాడు ఆ సన్నాసి. ఆడి గురించి ఆడి పేరు కొడుతుంటే నాకు ఇష్టం లేదు. ఆడు మంత్రిలో మరి ఆడి పోలవరం గురించి మాట్లాడరంటే డాన్స్ చేసుకుంటాడు సన్నాసి లాగా. ఇప్పుడు ఇదివరకు రోడ్ల మీద డాన్స్ గౌరవంగా మాట్లాడదాం దయచేసి.
గౌరవమైన Right, వ్యక్తులు right. అంటే Conclude చేయండి, శాంతిప్రసాద్ గారు, వాళ్ళు conclude గౌరవమైన చేయండి. పనులు చేస్తే గౌరవంగా మాట్లాడతాం. కానీ కనకప సింహాసనం మీద దేన్నో తీసుకొచ్చి పెడితే దాని వెనకడ కూడా ఎక్కడ మానుద్ది. కాబట్టి వీళ్ళు అటువంటి వ్యక్తులు ఇందాక చెప్పలేకపోయినా Right, right. అతనే అతను మాట్లాడిన మాట్లాడితే నాకు ప్రతిదీ కూడా నాకు తెలుసు. రైట్ కానీ ఈ రోజు ఇంకో రకంగా మాట్లాడతాడు అనుకోండి, అది వేరే విషయాలు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ అనే పేరు లేకపోతే తను బతుకు లేదని మళ్ళీ తన పార్టీ పేరు కాంగ్రెస్ పెట్టినట్టు. మీకు దమ్ము దేరు ఉంటే కాంగ్రెస్ అని తీసేసుకోండి. మీరు వైఎస్ఆర్ ముఖంతో వచ్చిన పార్టీ, చివరికి చంద్రముఖి ఎట్లా మారిందో, జగన్మోహన్ రెడ్డి ఎట్లా మారిందో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో తప్ప రాజశేఖర రెడ్డి ఫోటో ఎక్కడా లేదు. ఫోటో లేదు, ఫోటో ఎక్కడ లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తలచింది ఉమ్మడి ఆంధ్రాలో, రాజశేఖర రెడ్డి తలచింది ఉమ్మడి ఆంధ్రాలో జలయజ్ఞం. ఈ రోజు జలయజ్ఞంలో ఒక్క ప్రాజెక్ట్ మేకప్ చేశారా వీళ్ళు? మరి కొడుకు కదా, తండ్రి కళలు సాఫల్యం చేస్తున్నారు కదా. ఒక్క నీటిపారుదల శాంతిప్రసాద్ గారు ప్రాజెక్ట్ సమయం లేదు దయచేసి. రైట్, శాంతిప్రసాద్ గారు సమయం లేదు. చివరిగా ఒక్క మాట నారాయణమూర్తి గారు ఒక్క మాట ఈ చర్చలో ఉన్నటువంటి ప్యానలిస్టులు అందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జనసేన అధినేతను ప్యాకేజీ స్టార్ అంటూ సంబోధించిన నారాయణమూర్తి గారు తమ ఆరాధించే దైవమైనటువంటి రాజశేఖర అది కాదు మీరు అడగాల్సింది కాదు. భార్యని కారుతో పోల్చినాడు, ఇప్పుడు భర్తను తెచ్చుకుంటాడు. ఈ దేంతో పోలుస్తాడు? ధైర్యంగా పోరాడాలి, ధైర్యంగా పోటీ చేయాలి. ధైర్యంగా 175 సీట్లో పోటీ చేస్తే అప్పుడు ఆ పార్టీని నిజమైన పార్టీ అంటారు, ఆ లీడర్ నిజమైన లీడర్ అంటారు. లేదంటే ప్యాకేజ్ స్టారే అంటారు. మరి ఎందుకని షర్మిల గారు మళ్ళీ హైదరాబాద్ పోయేవాళ్ళు ఏమంటారు? 175 పోటీ చేయమనండి. పోటీ చేస్తే నారాయణమూర్తి గారు ఇంకోటి ఇస్తారా పదం? చాలా చైతన్యవంతున్నారు. నిజంగా టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన జనసేన అధినేతను మీరు ప్యాకేజీ అంటే ఏకంగా కాంగ్రెస్ లో మన పార్టీని విలీనం చేసిన షర్మిల గారిని ఏమనాలి? షర్మిల గారిని ఏమనాలి అనేది ఆలోచిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు రైట్ నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి. ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. నారాయణమూర్తి గారు మీరు రిలయన్స్ ఉద్యోగికి మీరు రాజ్యసభ ఇస్తే తప్పులేదు. అదే జనసేన అధినేత చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే అది తప్పు. ఇండస్ట్రియలిస్టులకు ఇవ్వకూడదా అంటా నేను. ఇండస్ట్రీస్ నారాయణమూర్తి గారు ఇండస్ట్రియలిస్టులకు ఇవ్వకూడదా అన్నారు. మీరిస్తే వేరే వాళ్ళు ఇస్తే అమ్ముకోవటం, మీరిస్తేనే ఇవ్వటం. ఒక మీరు మాట్లాడి రాజశేఖర రెడ్డి గారి చనిపోయినటువంటి ప్రజలు అడుగుతా ఉన్నారు ఎంతకు అమ్ముకున్నారు రాజ్యసభ సీట్ అని. నారాయణమూర్తి గారు ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇచ్చారా? ఎంతకి ఇచ్చారు? ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకుంది పచ్చకామర్లు కాబట్టి మీకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకురాలు కుమార్తె పార్టీని విలీనం చేస్తేనేమో మీకు సంబంధం లేదు. పక్కన వాళ్ళు పార్టీతో పొత్తులు పెట్టుకుంటే వాళ్ళ ప్యాకేజీ. మీరు ఇండస్ట్రియలిస్ట్ రాజ్యసభ ఇస్తేనేమో ఇవ్వకూడదు, పక్కన ఎవరైనా ఇస్తేనేమో వాళ్ళు అమ్ముకున్నారు, ఇస్తేనేమో వాళ్ళు అమ్ముకున్నట్టు, మీరు ఇస్తేనేమో ఇండస్ట్రియలిస్టులు ప్రోత్సహించినట్టు. ఆపండి సార్.
యాక్సెప్ట్ ఆపండి. చేయట్లేదు. బ్రహ్మనాయుడు అందుకనే ఒక రెండు ప్రశ్న. చోట్ల వాడిని రాజశేఖర ఓడించారు. రెడ్డి యొక్క గొప్పతనం ఏంటి చెప్పనా? అది విశాఖపట్నం ఓడించారు, ఆగండి. గోదావరి జిల్లాలో రైట్, ఓడించారు. సమయం లేదు, ఆగండి నారాయణమూర్తి గారు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్, కాంగ్రెస్ రైట్, ఉంటూ రైట్. కాంగ్రెస్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు నారాయణమూర్తి గారు. రైట్, దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా సింగళూరు శాంతి ప్రసాద్ గారు, మస్తాన్ వలి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది